నిఘా తెలుగు టీవీకి స్వాగతం. అమరావతిలో ఉన్న విట్ ఏపీ యూనివర్సిటీలో ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ 2026 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మార్చి 10 నుండి 14 వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో శక్తి మరియు ఇంధన వినియోగంలో వ్యయ నియంత్రణపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ పౌర సంస్థ క్యాండీ సోలార్ సమర్పించగా యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు పాల్గొంటూ శక్తి సంరక్షణపై వివిధ సదస్సులు, వర్క్షాపులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శక్తి వినియోగాన్ని తగ్గించడం, పునరుత్పాదక శక్తి వనరుల వినియోగాన్ని పెంచడం ద్వారా భవిష్యత్తు తరాలకు సుస్థిరమైన వాతావరణాన్ని అందించాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్నారు. ఈ వేడుకలు విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంపొందించేందుకు ముఖ్య వేదిక నిలుస్తున్నాయి. Finally, I thank each one of you present here. I also thank Dr. K. Palaniswamy. There will be a 10 minutes break after this photo session, but snacks will be served inside. So please stay back to your positions and we'll go ahead. Thank you very much. Panel discussion is there, so we'll continue the event. ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి ప్రతిష్టాత్మకమైన విట్ యూనివర్సిటీ అమరావతి వేదికగా ఆవిర్భవించింది. అదే ఎనర్జీ కన్జర్వేషన్ వీక్, విద్యుత్ పొదుపు వారోత్సవాలకు సంబంధించి ఇది ఒక వారం పాటు ఈ విద్యుత్ పొదుపుని ఎలా చేయాలి, ప్రజల భాగస్వామ్యం ఎలా తీసుకోవాలి, మరీ ముఖ్యంగా విద్యార్థుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని, అంటే పొదుపు కార్యక్రమాన్ని, విద్యుత్ పొదుపు కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, రాష్ట్రానికి, దేశానికి ఎలా దీనివల్ల ఆర్థిక వెసులుబాటు, అలాగనే ముఖ్యంగా వాతావరణ మార్పుల్లో వచ్చే వాటిని గమనించి వాతావరణ సమతుల్యత పాటించడానికి ఈ విద్యుత్ సామర్థ్యము, విద్యుత్ పొదుపు వంటి కార్యక్రమాలు ఎలా ఉపయోగపడతాయి అన్న విషయం మీద ముందుగా విద్యార్థుల్లో ఒక అవగాహన కల్పించి తద్వారా సమాజంలో ఒక మంచి వాతావరణాన్ని విద్యుత్ పొదుపు పట్ల కల్పించడానికి విట్ యాజమాన్యం, ముఖ్యంగా వీసీ గారు అరుణ్ వర్మన్ గారు తీసుకున్న చొరవ చాలా అభినందనీయం. మనందరికీ తెలుసు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న చర్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అదేంటంటే మనకు మిషన్ లైఫ్ అనే ఒక కార్యక్రమాన్ని వారు మనకు అందించారు COP26 వేదిక. దాంట్లో దాదాపు 80 కోట్ల మంది ప్రజానీకాన్ని మిషన్ లైఫ్లో భాగస్వామ్యం చేయటం అనేది ప్రధాన ఉద్దేశం. దీన్ని చేయటం వల్ల కొన్ని బిలియన్ యూనిట్ల పవర్ సేవ్ చేయడమే కాకుండా వాతావరణ మార్పులకు అనుగుణంగా, అంటే వాతావరణం పరిరక్షించడానికి, మన భూతాపాన్ని తగ్గించడానికి, అలాగనే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ మిషన్ లైఫ్ ఎంతో ఒక ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మన ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆవిష్కరించారు. మిషన్ లైఫ్కి ఆవిష్కరించడంతో పాటు కేంద్రానికి మద్దతు కూడా ప్రకటించారు. ఇది సెంట్రల్ లెవెల్లో ఇప్పటి వరకు, అంటే కేంద్ర స్థానంలో 2 ప్రధానమైన వ్యవస్థలు, ఒకటి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, రెండోది ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్, మరియు అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో 2023-24లో దాదాపు 329 బిలియన్ యూనిట్ల విద్యుత్తును ఆదా చేయడం జరిగింది. అలాగనే కాలుష్యం తగ్గించడంలో భాగంగా దాదాపు 321 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించడం జరిగింది. అంటే మొత్తం మీద 2023-24లో ఈ విద్యుత్ పొదుపు చర్యల ద్వారా, అంటే త్రూ టెక్నాలజీస్, ఈ లేటెస్ట్ గ్లోబల్ టెక్నాలజీస్ని మనము సమర్థవంతంగా అమలు చేయడం వల్ల ఈ దేశము 2023-24లో 2 లక్షల కోట్ల రూపాయల విలువైన పవర్ని మనము సేవ్ చేయగలిగాము, పొదుపు చేయగలిగాము. అంటే ఆ రకంగా ఈ దేశ సంపదలో 2 లక్షల కోట్ల విలువైన విద్యుత్తును మనము అదనంగా క్రియేట్ చేసినట్టు.
ఇక్కడే సందర్భంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో BESL వాళ్ళ సహకారంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కాలంలో ఈ విద్యుత్ పొదుపు సామర్థ్యం కార్యక్రమాన్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూసుకోవడం వల్ల ఈ రిన్యూబుల్ ఎనర్జీ కానివ్వండి, పునరుత్పాదక వనరుల స్థాపన కానివ్వండి, అలాగనే విద్యుత్ పొదుపు స్థాపన కార్యక్రమాలకి ఎక్కట్లేని పొదుపు వాట్స్ కాల్డ్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలోని ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దాదాపు గత 10 ఏళ్లలో 8 సార్లకు పైన జాతీయ విద్యుత్ పొదుపు అవార్డులని ఈ రాష్ట్రం సాధించింది. మనందరికీ తెలుసు, ఇప్పుడు ఇది దాదాపు 10 ఏళ్ల క్రితమే ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే విద్యుత్ సామర్థ్య కార్యక్రమాల్ని ఆ టెక్నాలజీస్ వాటి ఉపయోగించుకోవటం వల్ల ఈ రాష్ట్రం ఎంతో బాగుపడింది ఆర్థికంగాను, తర్వాత పర్యావరణంగాను. ఆ రోజు 2014 అక్టోబర్లో విశాఖపట్నం హుద్హుద్ పెను తుఫానికి కకాకులమైపోతే అందులో అనేక చర్యల్లో భాగంగా ఈ పాత స్ట్రీట్ లైట్, కన్వెన్షనల్ స్ట్రీట్ లైట్లో వాటి స్థానంలో మార్చి LED ఎనర్జీ ఎఫిషియన్సీ స్ట్రీట్ లైట్లు పెట్టడం వల్ల దాదాపు 40% విద్యుత్ పొదుపును ఆదా చేయడం జరిగింది విశాఖపట్నంలో. అంటే 2014లో మొదలుపెట్టి 2015 డిసెంబర్ నాటికి ఇది పూర్తి చేశారు. ఇది మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో LED స్ట్రీట్ లైటింగ్ టెక్నాలజీని ఉపయోగించుకోవటం విశాఖపట్నంతో మొదలైంది. అది తర్వాత కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు అన్ని రాష్ట్రాలు, అది మహారాష్ట్ర కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కావచ్చు, చాలా మటుకు అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రధానమైన నగరాల్లో LED స్ట్రీట్ లైటింగ్ ప్రోగ్రామ్స్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేయడం జరిగింది. ఈసా సహకారంతో చేయడం వల్ల ఈ ప్రాజెక్టులోనే LED స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్టులోనే దాదాపు 6,200 కోట్ల రూపాయల విలువైన విద్యుత్తును పొదుపు చేయడం జరిగింది. అలాగనే ఉజాలా ప్రోగ్రామ్ అని ఉన్నత జ్యోతి అఫోర్డబుల్ LEDs ఫర్ ఆల్ అన్న ఒక ప్రోగ్రాం కింద దాదాపు 1,34,00,000 LED బల్బులు దేశవ్యాప్తంగా పంచితే ఆంధ్రప్రదేశ్లో 2 కోట్లకు పైన పంచడం జరిగింది. దేశవ్యాప్తంగా 36 కోట్ల బల్బులు LED బల్బులు పంచితే ఇక్కడ 2 కోట్ల బల్బులు ఆంధ్రప్రదేశ్లో పంచారు. దీనివల్ల దాదాపు 19,000 కోట్ల రూపాయల విద్యుత్ పొదుపు ఆదా అయింది. వాటెవర్ మేబీ మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు దేశం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ వాతావరణ మార్పుల్లో వచ్చే విపరీతమైన విపత్కరణ పరిస్థితులు ఎదుర్కోవడానికి ఈ విద్యుత్ పొదుపు, విద్యుత్ సామర్థ్యాన్ని ఒక ప్రధానమైన కార్యక్రమం కింద తీసుకొని వీటిని ప్రభుత్వ చొరవతో వివిధ విభాగాల్లో, అంటే ఇది గృహ నిర్మాణం కావచ్చు, బిల్డింగ్ సెక్టార్ కావచ్చు, ఇంధన శాఖ కావచ్చు, అలాగనే అంగన్వాడీలు కావచ్చు, ప్రతి ట్రాన్స్పోర్ట్ ముఖ్యంగా అన్ని విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న అన్ని శాఖల ఆధ్వర్యంలో ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్యాన్ని ప్రత్యేకంగా ఒక కార్యక్రమంలో చేపట్టి భారీ ఎత్తున చేయటం వల్ల భావితరాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల ఆర్థికంగా వెసులుబాటు కావడమే కాకుండా 1,000 కోట్ల రూపాయలు దీనివల్ల ఆదా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విద్యుత్ పొదుపు చేయడం వల్ల, విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవటం వల్ల దీని ఖర్చు తక్కువ, రాబడి ఎక్కువ. దీనివల్ల అన్నిటికీ ముఖ్యం పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతో ఉపయోగపడి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇటువంటి చాలా ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ మన అమరావతిలో నెలకొల్పిన ఈ సంస్థ ఒక చారిత్రాత్మక యూనివర్సిటీ యాజమాన్యం తరఫున, అలాగే వైస్ ఛాన్సలర్ అరుణ్ మౌరి గారి వర్మన్ సార్ తరఫున, అట్లాగే మన ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన చీఫ్ అడ్వైజర్ టు ది ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు భవిష్యత్ తరాలకు ఆదర్శం కాబట్టి ఎనర్జీని ఎట్లా మనం పొదుపు చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంకి అనుగుణంగా అవర్ వైస్ ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలో మేము ఈ 5-day ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ నిర్వహిస్తున్నాం. ఈ 5-day ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో విద్యార్థులందరికీ అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. దానికి తగ్గట్టుగా మేము చాలా కార్యక్రమాలు రూపొందించాం. వాళ్ళకి రకరకాల కాంపిటీషన్స్ కానీ, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ,
అట్లాగే ముఖ్యమైనటువంటి ఈరోజు వక్తలు వచ్చారు ఫ్రమ్ ఇస్రో, అట్లాగే వేరియస్ ఇండస్ట్రీస్ నుంచి మనకి చాలామంది ప్రముఖులు విచ్చేస్తున్నారు. వాళ్ళందరి చేత కూడా అవేర్నెస్ సెషన్స్, అట్లాగే గెస్ట్ లెక్చర్స్ ఇవన్నీ కూడా ఈ 5 డే ప్రోగ్రాంలో మేము ఆర్గనైజ్ చేసాం. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కలిపి విద్యార్థుల్ని భవిష్యత్ తరాలకు ఆదర్శంగాను, అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులనే కాదు ఎవరికైనా కూడా ఈరోజు ముఖ్యమైనటువంటి అవసరం ఏంటంటే ఎనర్జీ కన్జర్వేషన్. ఎనర్జీని ఎట్లా మనం పొదుపు చేయాలి, ఒక చోట వృధా చేసిన ఎనర్జీ వల్ల ఇంకొక చోట మనకి ఇబ్బంది వస్తుంది. సో ఆ ముఖ్య ఉద్దేశంగా మేము ఈ స్టెప్ తీసుకున్నాము. సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ we thank all media and press. Thank you. Good afternoon to all. The Energy Conservation Week at the VIT AP Amaravati, it is an important the decision what we have taken is we have the 20,000 student capacity to be the champion of the climate action, and not only for the energy awareness and also the complete level of the energy conservation into all our the activity. So through our the engineering, through our the innovation development, through our the algorithm implementations, and also for whatever the activity we are executing into our the day-to-day in the hostel life or the academic life, the people should be the energy awareness. And how can we conserve the energy for save for the nation and also save for our the planet. This movement we have taken into that creating the awareness through the energy walk, the awareness through the pledge. Today we have taken the sankalpam for the energy conservation so for the 20,000 students in this campus. We want to take this to the entire level of our the academic institution in this the model, the week-long level of the energy conservation awareness through the various level of the panel discussions, workshops, and the innovations through a hackathon for the energy conservation model designs, and also for the presentations in terms of the energy conservation activity, and also the school children. So we want to give the painting competition and also the energy awareness, and also for the finally we want to conclude them the overall the energy champions through our the academic level of the auditing process. So we have developed our own level of the smart energy level of the monitoring system, environmental monitoring system, and also the water conservation level of the process through our the campus level of the dashboard. It is going to be a smart level of the energy campus, and we want to ensure that we are taking part of not only for our the nation's interest and also for the global interest and take care of the future. So Jai Hind for